ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే అని ప్రచారం చేసుకున్నారు అని, ఇప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేక చేతులెత్తేశారు అని రోజా ఎద్దేవా చేశారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ప్రజల తరఫున ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో, ఈ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్కి మెమరాండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. ఏమొచ్చిందయ్యా? మీకైతే పదవులు వచ్చాయి, బాబేమో వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు, మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో విజన్ ఉంది, విస్తరాకులు కట్టుంది, అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి 6 అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లైన నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. సూపర్ 6 పథకాల పేరు చెప్పి ప్రజలను చంద్రబాబు అడ్డగోలుగా మోసం చేశారు అని మండిపడ్డారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. తునిలో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో దాడిశెట్టి రాజా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి అని కోరుతూ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కూటమి ఏడాది పాలనలో జీఎస్టీ ఆదాయం పడిపోయిందని, చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం తుని నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి గత ఏడాదిగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిసిందో తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాలో వేలాదిగా కార్యకర్తలు తరలి వెళ్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వినతిపత్రం అందిస్తున్నారు. ప్రస్తుతం నేను తుని నియోజకవర్గంలో ఉన్నాను. తునిలో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 6,000 పై మంది కార్యకర్తలతో కలిసి ఒక శాంతి ర్యాలీని నగరంలో నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంకి వెళ్ళి వినతిపత్రం అందజేశారు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. సూపర్ 6తో పాటు 143 పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని విస్మరించి ఏ విధంగా ప్రజలకి వెన్నుపోటు పొడిచారంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా వెన్నుపోటు దినం అనే నిరసన కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వం మీద వారికి ఉన్న వ్యతిరేకత తీవ్రంగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ వెన్నుపోటు దినంలో భాగంగా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 అయితేనే మరొక ఇంకొక 143 హామీలు అయితేనే ఏవి ఈ ప్రజలకి నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరూ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్నీ ఒక పక్క వ్యాపారస్తులు అయితేనే, ఒక పక్క రాష్ట్రం అయితేనే, ఒక పక్క
ప్రజలైతేనే అందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉన్నారు. రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారి మనుషుల దగ్గరే డబ్బు ఉంది. ఈ రాష్ట్రం డబ్బు ఖజానా అంతా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి 13% జిఎస్టీ గ్రోత్ కంటిన్యూస్గా 5 years జరిగితే మరి -3% రికార్డ్ అవుతుంది, 3% రికార్డ్ అవుతుంది. ఈ డబ్బు 10% మార్జిన్ ఎవరి జేబుల్లో పోతుంది? ఎందుకు అలా జరుగుతుంది? సంపద సృష్టిస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మాది డబల్ ఇంజిన్ సర్కారు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏమవుతుంది? సంపద అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? మా డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలను డబల్ మోసానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు. విషయం చెప్పండి. ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. ఎన్నికలు వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అంటున్నారు. ఆరోగ్యశ్రీ కానీ, ఇంటింటికి రేషన్ ఇచ్చే వాహనాలు కానీ, వాలంటరీ వ్యవస్థను కానీ మొత్తం తుడిచిపడేసిన పరిస్థితి ఉంది. నిజంగా మంచి ప్రభుత్వం అంటారా? దేనికి మంచి ప్రభుత్వం ఇది? రాష్ట్రంలో వైద్యం పేద ప్రజలకు అందకుండా చేసినందుకు మంచి ప్రభుత్వమా? లేకపోతే వైద్యశాలల్లో హాస్పిటల్స్లో మందులు లేనందుకు మంచి ప్రభుత్వమా? లేకపోతే విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నందుకు మంచి ప్రభుత్వమా? లేకపోతే కనీసం 10th పేపర్లు కూడా సరిగ్గా దిద్దించలేని పరిస్థితుల్లో ఉంటే ఇది మంచి ప్రభుత్వమా? దేనికి మంచి ప్రభుత్వం? ఈ రాష్ట్రం సంక్షోభంలోకి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు రిపేర్ చేసిన ఈ రాష్ట్రాన్ని మరొక 5 సంవత్సరాలు కాదు కదా, 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి అంతా కూడా టీడీపీ నాయకుల జోబుల్లోకి పోతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందట్లేదని చెప్పి జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా విమర్శిస్తున్నారు. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, తుండుండి. రైట్, మనం వైజాగ్లో కూడా చూడొచ్చు. జగన్ పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వరద కళ్యాణి కూడా ఇక్కడ ఒక ప్లకార్డును పట్టుకొని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు అదుపు లేకుండా పోయిందని, అన్ని హామీలను అమలు చేస్తాము అని అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నింటి కూడా తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచారనేసి కూడా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలి కొదిలేశారు అనేసి సూపర్ 6, సూపర్ 7 పేరుతో బాబు చేసిన మోసం పైన ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా విజయవంతంగా కూడా మన వెన్నుపోటు దినోత్సవం యొక్క కార్యక్రమం విజయవంతమైంది. చంద్రబాబు సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందనేసి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. తాడిపత్రి సహా పలు చోట్ల వైఎస్ జగన్ పిలుపునిచ్చినటువంటి వెన్నుపోటు దినోత్సవానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తూ ఉన్నారు. చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజలు తిరుగుబాటు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్యులు ఆందోళనకు దిగారు. ప్రజలకు కూటమి సర్కారు వెన్నుపోటు పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగారు. భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సామాన్య ప్రజలు తరలివచ్చారు. కూటమి సర్కారు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో చంద్రబాబు సర్కార్ చేసిన మోసంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కూడా విజయవంతంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నారు. అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు హామీలు నిలబెట్టుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు ప్రజలు. వైఎస్ఆర్సీపీ ఆందోళనలకు ప్రజా సంఘాలు, ప్రజలు కూడా తోడై చంద్రబాబు నీచ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఏడాది గడిచిన సూపర్ 6 చంద్రబాబు దాటవేత ధోరణి ప్రజలు ఘాటుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాడిపత్రి సహా పలు చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. పోలీసుల ఆంక్షలు, కూటమి కుట్రలను ఛేదించుకుంటూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు సామాన్య ప్రజలు. బాబు వెన్నుపోటు రాజకీయాలను క్షమించేది లేదు అంటూ సామాన్యుల నినాదాలు చేస్తూ ఉన్నారు.
వైఎస్ జగన్ ఒక్క పిలుపుతో వెన్నుపోటు దినానికి లక్షలాదిగా తరలివచ్చారు సామాన్య ప్రజలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు.